అలా ఉంచండి. ఓకేనా? వెళ్ళండి. డాక్యుమెంట్ ఎస్ఏపి ఓపెన్ చేయండి. FB50 ట్రాన్సాక్షన్ కోడ్ ఇవ్వండి. FB50 రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. చూడండి ఇక్కడ డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ ఇస్తున్నాము. ఇవ్వండి. డ్రాప్ డౌన్ చేసి ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి. అట్లా ఎప్పుడు ఇవ్వకండి. డ్రాప్ డౌన్ చేయాలి. డ్రాప్ డౌన్ చేస్తే మీరు కరెక్ట్ గా చేస్తున్నామా లేదా అర్థమవుతుంది మీకు. డ్రాప్ డౌన్ చేయాలి ఎప్పుడైనా సరే. ఓకే, పైన చూడండి డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ ఇచ్చారు. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఉన్న డేట్ ని డాక్యుమెంట్ డేట్ అంటారు. ఇండివిజువల్ ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఒక డేట్ ఉంటుంది, దాని డాక్యుమెంట్ డేట్ అంటారు. క్లియర్ కదా? పోస్టింగ్ డేట్ ఇచ్చాం. పోస్టింగ్ డేట్ అంటే ఎస్ఏపిలోకి ఈ రోజు మనం మ్యాప్ చేస్తున్నాం. వెన్ వీఆర్ మ్యాపింగ్ ది ఎస్ఏపిలోకి మనం ఏ రోజు మ్యాప్ చేస్తున్నామో దాన్ని పోస్టింగ్ డేట్ అంటారు. ఐఎన్ఆర్ ఉంది పైన. ఐఎన్ఆర్ అంటే మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షనల్ కరెన్సీ. వాట్ యు మీన్ బై ట్రాన్సాక్షనల్ కరెన్సీ? at the time of accounting entry posting, whatever currency we are specified, that is called transactional currency. Transactional currency అంటారు. తర్వాత పైన ఏదైతే మ్యూట్ లో ఉండండి, పైన మనం సత్య గారు మ్యూట్ లో ఉండండి. తర్వాత చూడండి పైన ఏదైతే డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్, కరెన్సీ, రిఫరెన్స్, డాక్యుమెంట్ హెడర్, టెక్స్ట్ ఇవన్నీ ఇచ్చామో ఈ డేటాను ఏమంటారు? హెడర్ లెవెల్ డేటా. Each and every document has been classified 2 types of data. First one is the header level data. A top lo edaithe undo danni header level data antaru. What are the data we are maintain on the header level? That is called header level data antaru. Kinda manaki rent account data to bank account icham. This is called line item level data. What is mean by line item level data? At the time of accounting entry posting, whatever inputs we are maintain on the line item level, that is called line item level data antaru. Header level data, line item level data, la 2 types of the data anedi SAP lo untundi. This is called single screen posting. FB50 transaction code is nothing but single screen. Enter cheyandi. ఎంటర్. సిమ్యులేట్ అంటే మీనింగ్ ఏంటి? ఎస్ఏపిలోకి ఎలా సిమ్యులేట్ అంటే మీనింగ్ ఏంటి? ఎంట్రీ వ్యూ అంటారు. క్లిక్ చేయండి, ఎంట్రీ వ్యూ సిమ్యులేట్ చేయండి. ఎస్ఏపిలోకి ఎలా మ్యాప్ అవుతుంది అని అర్థం. సిమ్యులేట్ అంటే ఎస్ఏపిలోకి ఏ విధంగా డాక్యుమెంట్ అనేది మ్యాప్ అవుతుంది. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ ఉంది. ఎస్ఏ అంటే జనరల్ లెడ్జర్ అకౌంట్. ఈ డాక్యుమెంట్ చూస్తే మీకు ఏమర్థం అవుతుంది? జిఎల్ ట్రాన్సాక్షన్ చేశాము, జనరల్ లెడ్జర్ ట్రాన్సాక్షన్ చేశాము అని అర్థం. డాక్యుమెంట్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ కనిపిస్తుంది చూస్తారా కింద. తర్వాత కంపెనీ కోడ్ SA99. ఈ కంపెనీ కోడ్ కూడా మనమే క్రియేట్ చేసాం. ఫిజికల్ ఇయర్ 2025. పీరియడ్ యాజ్ పర్ SAP టెర్మినాలజీ వీఆర్ ఇంటూ ఫస్ట్ పీరియడ్, అంటే ఫస్ట్ మంత్ లో ఉన్నాం. ఏప్రిల్ ఇస్ ద ఫస్ట్ మంత్. తర్వాత కింద చూడండి పీకే అంటే పోస్టింగ్ కి, ఐటీఎం అంటే లైన్ ఐటమ్ అని అర్థం. లైన్ ఐటమ్ 1, లైన్ ఐటమ్ 2. ఫ్రమ్ దగ్గర నుండి 2 దగ్గర నుండి ఉన్నదంతా కూడా లైన్ ఐటమ్ 1. ఫ్రమ్ దగ్గర నుండి లాస్ట్ ఎండింగ్ వరకు ఉంది కదా, లైన్ ఐటమ్ 1 అంటారు. 2 దగ్గర, ఫ్రమ్ నుండి 2 దగ్గర స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు, లెఫ్ట్ సైడ్ నుండి రైట్ సైడ్ వరకు ఉంది మొత్తం కూడా లైన్ ఐటమ్ 2 అంటారు. పోస్టింగ్ కీ అంటే మీనింగ్ ఏంటి? 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది,
50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 40 డెబిట్ 50 క్రెడిట్. క్లియర్ కదా? రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. ఇక్కడ యాక్చువల్గా మేమున్న ఏరియాలో టెంపుల్ ఉంది. టెంపుల్ ఉండడం వల్ల ఈరోజు ఫెస్టివల్ బాగా నాయిస్ వస్తుంది. మీకు క్లియర్ గా ఉందా? మీ అందరికి క్లియర్ గా ఉందా? క్లియర్ గానే ఉంది సార్. ఇక్కడ ఫెస్టివల్ టెంపుల్ ఉంది దగ్గరలో, అందువల్ల కొంచెం నాయిస్ వస్తుంది. ఓకే, నో ఇష్యూ. సో డాక్యుమెంట్ పోస్ట్ చేసాం. డాక్యుమెంట్ 2 వాస్ పోస్టెడ్. డాక్యుమెంట్ 2 వాస్ పోస్టెడ్. టూ డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేసాం. ఓకే, వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. సేమ్ టు సేమ్ అలాగే. వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎంటర్ సిమ్యులేట్ పోస్ట్. ఓకే, టోటల్ గా సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ పోస్ట్. ఎంట్రీ వ్యూ అంటారు దీన్ని. ఓకేనా? డాక్యుమెంట్ ని మనం పోస్ట్ చేసాం. సో డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఇట్ మీన్ బై డాక్యుమెంట్ డేట్? డాక్యుమెంట్ డేట్ ఇస్తున్నాం. డాక్యుమెంట్ డేట్ అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఎవర్ డేట్ అవైలబుల్ ఆన్ ది ఫిజికల్ డాక్యుమెంట్, దట్ ఈస్ కాల్డ్ డాక్యుమెంట్ డేట్. ఫిజికల్ డాక్యుమెంట్ పైన ఒక డేట్ ఉంటుంది, దాని డాక్యుమెంట్ డేట్ అంటారు. సార్ అంటే ఇన్వాయిస్ డేటా. ఫిజికల్ డాక్యుమెంట్ ఒకటి ఉంటుందండి, ఎండ్ యూజర్ దగ్గర ఫిజికల్ డాక్యుమెంట్ ఒకటి ఉంటుంది, దాన్ని డాక్యుమెంట్ డేట్ అంటారు. అంటే ఇన్వాయిస్ డేట్ అనే చెప్పచ్చు. పోస్టింగ్ డేట్ అంటే ఎస్ఏపిలోకి మీరు ఏ రోజు మ్యాప్ చేస్తున్నారు. పోస్టింగ్ డేట్ మీన్స్ వెన్ వీఆర్ పోస్టింగ్ ది డాక్యుమెంట్ ఇన్ఫర్మేషన్ ఆన్ ది ఎస్ఏపి. when we are posting the document information on the SAP, దాన్ని పోస్టింగ్ డేట్ అంటారు. ఓకేనా? అలాగే ట్రాన్సాక్షనల్ డేట్ కూడా ఉంటుంది. ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ బోత్ ఆర్ సేమ్. ట్రాన్సాక్షనల్ డేట్ అండ్ పోస్టింగ్ డేట్ both are same to same, nothing is difference. ఓకే, సో 3 డాక్యుమెంట్స్ ని మనం పోస్ట్ చేసాం. వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి సార్. ఒక్క నిమిషం సార్. సార్ వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎంటర్ సిమ్యులేట్ పోస్ట్. టోటల్ గా 4 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. ఈ డాక్యుమెంట్ నంబర్ 4, డాక్యుమెంట్ 1 వాస్ పోస్టెడ్, 2 వాస్ పోస్టెడ్, 3 వాస్ పోస్టెడ్. ఎక్కడ నుండి వస్తుంది? ఎవరు చెప్తారు? ఎవరికైనా ఐడియా ఉందా? ఎక్కడ నుండి వస్తుంది? ఈ నెంబర్ అనేది ఎలా జనరేట్ అవుతుంది? ప్రతి డాక్యుమెంట్ కి ఒక నెంబర్ వస్తుంది, ఎలా జనరేట్ అవుతుంది? న్యూ సెషన్ తీసుకోండి, న్యూ సెషన్ తీసుకోండి. ప్రతి డాక్యుమెంట్ కి ఒక నంబర్ జనరేట్ అవుతుందని చెప్పాను. దేని బేస్ గా చేసుకుని? OBA7. OBA7 వెళ్ళండి. డాక్యుమెంట్ టైప్స్ OBA7 పొజిషన్ కి వెళ్ళి ఎస్ఏ డాక్యుమెంట్ తీసుకోండి.
ఎస్ఏ డాక్యుమెంట్ కంటిన్యూ చేయండి. ఎస్ఏ పైన డబుల్ క్లిక్ చేయండి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్ వెళ్ళండి. కంపెనీ కోడ్, క్లిక్ ఆన్ ది ఇంటర్వెల్. చూసారా 01 ఇక్కడ ఇచ్చాం. నంబర్ రేంజ్ అది 1-2000 ఇచ్చాం. 4 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. ఎన్ఆర్ స్టేటస్ 4 లో ఉంది. సో నంబర్ రేంజ్ అని ఎక్కడి నుంచి డాక్యుమెంట్ కి నంబర్ రేంజ్ ఇచ్చాము మనము OBA7 ట్రాన్సాక్షన్ కోడ్ లో. ఆ నంబర్ రేంజ్ ని బేస్ గా చేసుకుని ఎస్ఏ డాక్యుమెంట్ పోస్ట్ చేసిన ప్రతిసారి ఒక నంబర్ అనేది జనరేట్ అవుతుంది, ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్ రేంజ్ ఆటోమేటిక్ గా నంబర్ అనేది జనరేట్ అవుతుంది. డ్యూరింగ్ ది అకౌంటింగ్ ఎంట్రీ పోస్టింగ్ 1 నంబర్ విల్ బి జనరేటెడ్ ఆటోమేటికల్లీ. ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. 4 డాక్యుమెంట్స్ పోస్ట్ చేశాను టోటల్ గా. సో మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? ఏటీ కోడ్ లో స్టోర్ అవుతాయి. FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో సేవ్ అవుతాయి. FB03 ట్రాన్సాక్షన్ కోడ్ చూడండి. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 4 ఉంది. ఎంటర్ చేయండి. ఎంటర్. 4 ఓపెన్ అయింది. ఓకేనా? బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ 1 కావాలి. 1 ఇవ్వండి. ఎంటర్. చూసారు ఇది డాక్యుమెంట్ నెంబర్ 1. బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ 2 కావాలి. 2 ఇవ్వండి. చూసారా 2. సో మీకు ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబర్ ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. బ్యాక్ వెళ్ళండి. నెంబర్ 2 రిమూవ్ చేసేయండి. సో మనం సపరేట్ గా నెంబర్ ఇచ్చి ఎంటర్ చేస్తే ఆటోమేటిక్ గా ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఓపెన్ అవుతుంది. అలా కాదు, మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని కావాలి మీకు. డాక్యుమెంట్ లిస్ట్ క్లిక్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఎంటర్ చేయండి. ఏం కాదు. ఎంటర్. చూసారా మీరు 4 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తారు. ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి. 4 డాక్యుమెంట్స్ పోస్ట్ చేస్తారు. ఇవన్నీ కనిపిస్తున్నాయి. మీరు 100 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసినా, 1000 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసినా, 1 lakh డాక్యుమెంట్స్ పోస్ట్ చేసినా అవన్నీ ఇక్కడ కనిపిస్తాయి. ఏటీ కోడ్ లో అవైలబుల్ ఉంటాయి మనకి. FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో మీరు పోస్ట్ చేసిన ప్రతి డాక్యుమెంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. ఓకే, ప్రతి డాక్యుమెంట్ కూడా అవైలబుల్ ఉంటుంది. FB03 ట్రాన్సాక్షన్ కోడ్ ఇంపార్టెంట్ ఈ కోడ్ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. చూసారా ఏ డాక్యుమెంట్ పైన క్లిక్ చేస్తే ఆ డాక్యుమెంట్ అనేది ఓపెన్ అవుతుంది. బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ నెంబర్ 3 పైన డబుల్ క్లిక్ చేయండి. 3 ఓపెన్ అవుతుంది. ఏ నెంబర్ పైన క్లిక్ చేస్తే ఆ నెంబర్ ఓపెన్ అవుతుంది. మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏటీ కోడ్ లో స్టోర్ అవుతాయి. FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో సేవ్ అవుతాయి. టీ కోడ్ నోట్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. FB03 ఆల్ టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ పోస్టెడ్ డాక్యుమెంట్స్ ఈజ్ అవైలబుల్ ఆన్ ది FB03 ట్రాన్సాక్షన్ కోడ్. అక్కడ హ్యాష్ సింబల్ పైన క్లిక్ చేయండి. హ్యాష్ సింబల్ ఉంది కదా, ఇక్కడ చూడండి. డాక్యుమెంట్ టైప్ ఎస్ఏ డాక్యుమెంట్. డాక్యుమెంట్ డేట్ ఏ రోజు పోస్ట్ చేశారు, డాక్యుమెంట్ డేట్, పోస్టింగ్ డేట్ ఏ రోజు పోస్ట్ చేశారు, ఏ పీరియడ్ లో పోస్ట్ చేశారు, ఫస్ట్ పీరియడ్ 2025. ఎవరు పోస్ట్ చేశారు, ఎంటర్డ్ బై 71 యూజర్ 53. అంటే సత్య గారు పోస్ట్ చేశారు, ఆయన యూజర్ నేమ్ అనమాట. ఇక్కడ మీ నేమ్ ఉంటుంది మీ ప్రాజెక్ట్ లోకి వెళ్తే. ఏటీ కూడా ఉపయోగించారు, FB50 ట్రాన్సాక్షన్ కూడా ఉపయోగించారు. ఏ టైంలో ఎంటర్ చేశారు, టైం కూడా ట్రాక్ అవుతుంది. సో ప్రతి స్టెప్ కూడా ట్రాక్ అవుతుంది. క్లోజ్ చేయండి. సో డాక్యుమెంట్, ప్రతి డాక్యుమెంట్ కి ఒక నెంబర్ జనరేట్ అవుతుంది. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి, బ్యాక్ వెళ్ళండి. సో మీకు ఎగ్జాంపుల్ అగైన్ బ్యాక్. ఇక్కడ 1 lakh డాక్యుమెంట్స్ ఉన్నాయి. అగైన్ బ్యాక్ 1 lakh డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ప్రతి డాక్యుమెంట్ కి ఒక నెంబర్ వస్తుంది. ఎగ్జాంపుల్ డాక్యుమెంట్ నెంబర్ 3 కావాలి, మనం ఫైండ్ అవుట్ చేయలేము కాబట్టి ఇక్కడ 3 ఇచ్చాం. ఎంటర్ చేయండి.
డాక్యుమెంట్ నంబర్ జనరేట్ అవటం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? విత్ హెల్ప్ ఆఫ్ డాక్యుమెంట్ నంబర్ వీ కెన్ ఫైండ్ అవుట్ ది ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్ ని ఫైండ్ అవుట్ చేస్తాము, యాజ్ వెల్ యాజ్ డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. నంబర్ ని బేస్ గా చేసుకుని డాక్యుమెంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు, డాక్యుమెంట్ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ఒక డాక్యుమెంట్ 1 lakh ట్రాన్సాక్షన్ చేశారు. ఇవన్నీ కూడా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? బేస్డ్ ఆన్ ది డాక్యుమెంట్ నంబర్. డాక్యుమెంట్స్ అన్ని ఏ టీ కోడ్ లో స్టోర్ అవుతాయి? FB03 ఇంపార్టెంట్ టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? ఇలా మనం డాక్యుమెంట్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. తర్వాత ఇంకొక టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే /n FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N ఎంటర్ చేయండి. ఎంటర్ /n FBL3N ఎంటర్. ఇక్కడ చూడండి, మీరు డాక్యుమెంట్ GL లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి? GL కి సంబంధించిన మీరు ఏమేం డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు అవి ఇక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ అంటే ఏంటి? క్లాక్ సింబల్. మీ కంపెనీ కోడ్ ఉండాలి ఇక్కడ. మీ కంపెనీ కోడ్ మ్యాండేటరీగా ఇస్తే మీ కంపెనీ కోడ్ కి సంబంధించిన GL పైన జరిగిన ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా ఫైండ్ అవుట్ చేస్తారు. నంబర్ కూడా ఇవ్వచ్చు, లేదు నంబర్ ఇవ్వకపోతే ఆల్ GL అకౌంట్స్ పైన ఉన్న డేటా అంతా రిఫ్లెక్ట్ అవుతుంది. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా? ఎస్ఏ చూడండి, బ్యాంక్ అకౌంట్ పైన మీరు 2 ట్రాన్సాక్షన్స్ చేశారు. బ్యాంక్ పైన, బ్యాంక్ GL పైన టోటల్ గా ఎంత ట్రాన్సాక్షన్ చేశారు? 40,000 చేశారు. కింద ఉందా? SBI పైన 20,000, ఇక్కడ ఒక 40,000 చేశారు. SBI పైన 40,000, ICICI పైన 20,000. ఇంకా డౌన్కి వెళ్ళండి. ICICI బ్యాంక్ GL పైన 20,000, SBI పైన 20,000, సిటీ బ్యాంక్ పైన 25,000, రెంట్ అకౌంట్ పైన ఎంత చేశారు? 85,000. టోటల్ రిపోర్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. ఓకేనా? టోటల్ గా రిపోర్ట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N ఇంపార్టెంట్ టీ కోడ్. ఆల్ టైప్ ఆఫ్ GL అకౌంట్స్ ని బేస్ గా చేసుకుని మనం ఏం చేసామో ఆ రిపోర్ట్స్ ని జనరేట్ చేస్తాం. ఆల్ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఇంకా చాలా ఉన్నాయి రిపోర్ట్స్, ఇది ఓన్లీ GL వైజ్ అన్నమాట. GL లైన్ ఐటమ్ డిస్ప్లే ఇలా వస్తుంది అన్నమాట. టీ కోడ్ గుర్తుపెట్టుకోవాలి, FBL3N. సో మనం టీ కోడ్ ద్వారా వెళ్ళాం. పాత్ కూడా చూద్దాం, వెళ్ళండి. /n ఇవ్వండి. ఎండ్ యూజర్ స్క్రీన్కి వెళ్ళాలి. అకౌంటింగ్కి వెళ్ళండి. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, డాక్యుమెంట్ ఎంట్రీ, FB50 ట్రాన్సాక్షన్ కోడ్. చూడండి, FB50 మనం యూజ్ చేసాం కదా. FB50 తోటి మనం డాక్యుమెంట్ ని పోస్ట్ చేసాం. టీ కోడ్ ద్వారా వెళ్ళాం. సో పాత్ ద్వారా కూడా చేయొచ్చు. FB50 పైన క్లిక్ చేసి మనం GL పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? FB50 GL పోస్టింగ్, ఎండ్ యూజర్ యాక్టివిటీ. నెక్స్ట్ అకౌంటింగ్. క్రింద అకౌంటింగ్ ఉందా? కింద అకౌంట్ ఉంటుంది చూడండి. ఇంకోటి అకౌంట్ GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N. చూడండి, FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే. పాత్ అన్నమాట. పాత్ ద్వారా కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? పాత్ ద్వారా కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ కదా? ఇట్లా మనం డాక్యుమెంట్స్ ని మనం పోస్ట్ చేస్తాం. సింగిల్ స్క్రీన్ లో పోస్ట్ చేసాం, డబల్ స్క్రీన్ లో కూడా పోస్ట్ చేయొచ్చు. డబల్ స్క్రీన్ టీ కోడ్ ఏంటి? F-02
ఇక్కడ ఉంది చూడు, ఇక్కడ కూడా ఉంది పాత్. వెయిట్ F-02 ఈ పాత్ లో ఉంది చూడండి కింద. ఇక్కడ కూడా దీని ఇలా కూడా చేయొచ్చు, పాత్ ద్వారా కూడా చేయొచ్చు, లేదంటే టీ కోడ్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. డబల్ స్క్రీన్ ఎలా చేయాలో చూద్దాం. క్లిక్ చేయండి F-02. చూసారా, ఇది ఒక వే అన్నమాట. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. $40 అంటే మీనింగ్ ఏంటి? రెంట్ అకౌంట్. డ్రాప్ డౌన్ చేసి రెంట్ అకౌంట్ ఇవ్వండి. రెంట్ అకౌంట్ ఇవ్వండి, ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి, అమౌంట్. బిజినెస్ ఏరియా ఇవ్వండి, బిజినెస్ ఏరియా. టెక్స్ట్ ఫీల్డ్ ఇవ్వండి, రెంట్ పెయిడ్. పోస్టింగ్ కి 50 అంటే మీనింగ్ ఏంటి? క్రెడిట్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. 50 క్రెడిట్. బ్యాంక్ అకౌంట్, బ్యాంక్ ద్వారా పేమెంట్ చేస్తున్నాం. బ్యాంక్ అకౌంట్ ఇచ్చాం, ఎంటర్ చేయండి. అమౌంట్ ఇవ్వండి. అక్కడ అమౌంట్ దగ్గర స్టార్ ఇవ్వచ్చు. స్టార్ అంటే వెయిట్ మీరు అలా మాన్యువల్గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. స్టార్ అంటే ఏంటి? అమౌంట్ కాపీ. బిజినెస్ ఏరియా ఇవ్వండి. టెక్స్ట్ దగ్గర ప్లస్ ఇవ్వాలి. స్టార్ అంటే అమౌంట్ కాపీ, టెక్స్ట్ అంటే ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. స్టార్ అంటే అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్. చూసారా, అమౌంట్ కాపీ అయిపోయింది, టెక్స్ట్ కూడా కాపీ అయింది. గో టు డాక్యుమెంట్. టాప్ లో డాక్యుమెంట్ చూడండి, డాక్యుమెంట్ సిమ్యులేట్. చూసారా, రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. దిస్ ఇస్ కాల్డ్ డబల్ స్క్రీన్ ఎంట్రీ. డబల్ స్క్రీన్ ద్వారా కూడా పోస్ట్ చేయొచ్చు. డబల్ స్క్రీన్ కి సింగిల్ స్క్రీన్ కి డిఫరెన్స్ ఏం లేదు. మీరు అది వేరు ఇది వేరు అనుకోకండి, బోత్ ఆర్ సేమ్. ఇన్ ది సింగిల్ స్క్రీన్ all type of data available on the single screen. On the double screen all type of data available on the double screen. బట్ ఏదైనా యూజ్ చేయొచ్చు. GL పోస్ట్ చేయాలంటే FB50 సింగిల్ స్క్రీన్ ఆర్ F-02 డబల్ స్క్రీన్. బోత్ ఆర్ సేమ్ టు సేమ్. మనం సింగిల్ స్క్రీన్ లో చేసాం, నౌ డబల్ స్క్రీన్ లో పోస్ట్ చేస్తున్నాం. సేవ్ చేయండి. సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. డాక్యుమెంట్ 5 was posted. వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ డేట్ ఇవ్వండి. $40 అంటే ఏంటి? డెబిట్. కంపెనీ చూడండి పైన అవన్నీ ఉండాలి. ఎస్ఏ డాక్యుమెంట్, పీరియడ్ 1, కంపెనీ కోడ్, INR అవన్నీ క్లియర్ గా ఉండాలి, కరెక్ట్ గా ఉండాలి, చూసుకోవాలి. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది. 40 అంటే రెంట్ అకౌంట్. మిగతా కూడా పోస్ట్ చేద్దాం తర్వాత. $40 అంటే రెంట్ అకౌంట్ అమౌంట్ ఇచ్చారు. బిజినెస్ ఏరియా, బిజినెస్ ఏరియా ఇస్ నథింగ్ బట్ బ్రాంచ్. టెక్స్ట్ ఫీల్డ్ రెంట్ పెయిడ్. 50 అంటే క్రెడిట్. 50 క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. అమౌంట్ ఇవ్వండి. సారీ, డ్రాప్ డౌన్ చేసి బ్యాంక్ తీసుకోండి. బ్యాంక్ ఆర్ క్యాష్ ఏదైనా తీసుకోవచ్చు. బ్యాంక్ GL ఆర్ క్యాష్ GL. యూ కెన్ సెటప్ ఎనీ GL. ఎంటర్ చేయండి. స్టార్ అంటే అమౌంట్ కాపీ. టెక్స్ట్ దగ్గర ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. బిజినెస్ ఏరియా ఎంటర్ చేయండి. స్టార్ ఇచ్చేసాం. అమౌంట్ కాపీ, ప్లస్ అంటే టెక్స్ట్ కాపీ. ఎంటర్ చేయండి. సిమ్యులేట్. గో టు డాక్యుమెంట్ అండ్ సిమ్యులేట్. పోస్ట్. రెంట్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్. పోస్ట్ చేయండి. డాక్యుమెంట్ 6 was posted. టోటల్ గా 6 డాక్యుమెంట్స్ పోస్ట్ చేసాం. ఈ డాక్యుమెంట్స్ అన్ని 80 కోడ్ లో స్టోర్ అయినాయి. ఈ డాక్యుమెంట్స్ FB03 ఎగ్జిక్యూట్ చేయండి. ఎంటర్ చేయండి. FB03 డాక్యుమెంట్ నెంబర్ 6 ఇచ్చి ఎంటర్ చేస్తే 6 డాక్యుమెంటే ఓపెన్ అవుతుంది.
ఎంటర్. బ్యాక్ వెళ్ళండి. డాక్యుమెంట్ 5 కావాలి నాకు. బ్యాక్ వెళ్ళండి. ఓన్లీ 5 ఇస్తే ఓన్లీ 5 ఇచ్చి ఎంటర్ చేస్తే డాక్యుమెంట్ నంబర్ 5 మాత్రమే ఓపెన్ అవుతుంది. ఓకే, బ్యాక్ వెళ్ళండి. అలా కాదు, నాకు డాక్యుమెంట్స్ అన్నీ కావాలి. ఆల్ డాక్యుమెంట్స్ కావాలి మీకు. క్లోజ్ చేయండి. డాక్యుమెంట్ 5 ఒకటే కావాలి. బ్యాక్ వెళ్ళండి. తీసేయండి. డాక్యుమెంట్ లిస్ట్ పైన క్లిక్ చేస్తే ఏమవుతుంది చూడండి. ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, టోటల్ గా మనం 6 డాక్యుమెంట్స్ ని పోస్ట్ చేసాం. ఓకేనా, మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఏటీ కోడ్ లో స్టోర్ అవుతాయి. FB03 ట్రాన్సాక్షన్ కోడ్ లో సేవ్ అవుతాయి. ఆల్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏటీ కోడ్ లో స్టోర్ అవుతాయి. ఏటీ కోడ్ లో స్టోర్ అవుతాయి. FB03 లో స్టోర్ అవుతాయి అన్నమాట. అర్థమైందా లేదా? ఒక FB50కి వెళ్ళి ఒక ఎంట్రీ పోస్ట్ చేయండి. ఎంటర్. సిమ్యులేట్ చేయండి. 40-50 చూడండి. 40-50 ఎలా వస్తుంది ఇక్కడ? 40-50 అనేవి స్టాండర్డ్. 40 డెబిట్ ఇండికేట్ చేస్తుంది, 50 అనేది క్రెడిట్ ఇండికేట్ చేస్తుంది. స్టాండర్డ్. ఇవన్నీ కూడా SAP లో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేసి ఉన్నాయి. సేవ్ చేయండి. ఓకే, డాక్యుమెంట్ 7 వాస్ పోస్టెడ్. సో 40-50 అనే ఎక్కడ సేవ్ అయి ఉంటాయి? SAP లో ఎలా ఉంటాయి? OB41 ట్రాన్సాక్షన్ కోడ్స్. OB41 ఇక్కడ చూసారా? 40 ఎక్కడ ఉంది చూడండి. 40 పైన డబుల్ క్లిక్ చేయండి. 40 అంటే ఏంటి? డెబిట్. చూడండి, డెబిట్ అంటే ఏంటి? 40 అని అర్థం. SAP లో బై డిఫాల్ట్ గా డిఫైన్ చేస్తుంది. 40-50 ఎలా వస్తున్నాయి? స్టాండర్డ్ గా ఉన్నాయి SAP లో. 40 అంటే డెబిట్. బ్యాక్ వెళ్ళండి. 50 అంటే ఏంటి? క్రెడిట్. చూసారా, SAP లో బై డిఫాల్ట్ గా ఉన్నాయి. 40-50 ఇవన్నీ బై డిఫాల్ట్ గా SAP లో ఉన్నాయి అన్నమాట. అది అర్థమైందా లేదా? ఇంతవరకు క్లియరా? SAP లో బై డిఫాల్ట్ గా 40-50 ఇవన్నీ కూడా క్లియర్ గా ఉన్నాయి. అందువల్ల మీకు అవి 40-50 ఎలా వస్తున్నాయి? ఏటీ కోడ్ లో ఉన్నాయి. SAP లో బై డిఫాల్ట్ గా కాన్ఫిగరేషన్ చేసి ఉన్నాయి. OB41 ట్రాన్సాక్షన్ కోడ్ లో మనము ఈ 40-50 ఇవన్నీ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. క్లియర్ కదా? మీరు ఒక MS వర్డ్ ఫార్మాట్ తీసుకోండి. నేను చాట్ బాక్స్ లో కాపీ. ఇప్పుడు మనం ఏమేం చేసాం ఈరోజు? FB50 సింగిల్ స్క్రీన్ FB50 పోస్ట్ చేసాం. టైప్ చేయండి GL పోస్టింగ్ FB50.
సింగిల్ స్క్రీన్. నాకు ఫుల్ నాయిస్ వస్తుంది, ఇక్కడ టెంపుల్ ఉంది. ఓకే, టైప్ చేయండి FB50. చేశాను సార్. FB50 సింగిల్ స్క్రీన్. ఇంకోటి F-02 డబుల్ స్క్రీన్. F-02 డబుల్ స్క్రీన్. F-02 డబుల్ స్క్రీన్ రాంగ్, డబుల్ కరెక్టేనా? సరే, తర్వాత చూడండి. GL లైన్ ఐటమ్ డిస్ప్లే. GL లైన్ ఐటమ్ డిస్ప్లే. FBL3N. FBL3N. FBL3N GL లైన్ ఐటమ్ డిస్ప్లే. సో డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ స్టోర్ అవుతాయి? డాక్యుమెంట్స్ అన్ని కూడా FB03 డిస్ప్లే డాక్యుమెంట్స్. డాక్యుమెంట్ డిస్ప్లే FB03. పోస్టింగ్ కీస్ ఎక్కడ ఉన్నాయి? OB41. OB41. OB41 పోస్టింగ్ కీస్. క్లియర్ కదా? ఈ టీ కోడ్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్ టీ కోడ్స్, ఏది మర్చిపోకండి. నెక్స్ట్ చాట్ బాక్స్ లో నేను కొన్ని పాయింట్స్ కాపీ పేస్ట్ చేసాను, చూడండి. అవన్నీ కాపీ పేస్ట్ చేయండి. చూడండి, SAP నేర్చుకున్న వాళ్ళు ఏమైనా అడిషనల్ గా స్కిల్స్ ఏమైనా నేర్చుకోవాలని కొంతమంది డౌట్ ఉంది. సో ఏమీ అవసరం లేదండి, ఇక్కడ కనిపించే వస్తే చాలు. చూడండి, SAP లో జాబ్ రావాలంటే ఏమేమి నేర్చుకోవాలి? SAP నేర్చుకుంటున్నారు. MS ఆఫీస్, పవర్ పాయింట్, టైపింగ్ స్పీడ్ ఉండాలి. MS ఆఫీస్ బాగా రావాలి, పవర్ పాయింట్ నేర్చుకుని ఉండాలి, టైపింగ్ స్పీడ్ ఉండాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి బాగుండాలి. స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఈజ్ మ్యాండేటరీ. బేసిక్ అకౌంట్ నాలెడ్జ్ నేను చెప్తాను, బేసిక్ అకౌంట్ నాలెడ్జ్ అనేది చెప్తాను నేను. తర్వాత కైండ్లీ అప్డేట్ యువర్ టెక్నికల్ స్కిల్స్ డే బై డే. కంప్యూటర్ నాలెడ్జ్ అనేది డే బై డే మీకు నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉండాలి, చాలా ఇంపార్టెంట్. ఇవి మేజర్గా మీకు ఉండాల్సినవి. క్లియరా? అర్థమైంది ఎంతవరకు? అర్థమైందా లేదా? yes sir. ఇవి మ్యాండేటరీ అండి, మ్యాండేటరీగా మీరు నేర్చుకోవాలి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? పోస్టింగ్ టైప్స్. నెక్స్ట్ క్లాస్ చూడండి, పోస్టింగ్ టైప్స్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంది, రేపు చెప్తాను మీకు. ఒక డాక్యుమెంట్ ని మనం ఎలా పోస్ట్ చేయొచ్చు, ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు. పోస్టింగ్ టైప్స్ చాట్ బాక్స్ లో నేను పోస్ట్ చేస్తున్నాను, చూడండి. రేపు చెప్తాను ఈ కాన్సెప్ట్, ఇవన్నీ రేపు చేయాలి మనం. చాట్ బాక్స్ లో పోస్ట్ చేస్తున్నా, చూడండి. నాకు ఇక్కడ ఫెస్టివల్ టెంపుల్ ఉంది, ఇక్కడ ఫంక్షన్ జరుగుతుంది, ఫుల్ నాయిస్ వస్తుంది. మీకు నా వాయిస్ క్లియర్ ఉందో లేదో తెలియదు. లేదు సార్, అప్పుడప్పుడు నాయిస్ వస్తుంది. ఓకే ఓకే, ఫైన్ ఫైన్. చాట్ బాక్స్ లో ఒక షీట్ ఉంది, ఇవి రేపు చెప్తాను. రేపు నుండి ఇవి స్టార్ట్ చేద్దాం, పోస్టింగ్ టైప్స్. ఓకేనా? క్లియర్ గా ఇంతవరకు అర్థమైంది? అందరికి డౌట్ ఏమైనా? డాక్యుమెంట్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలి, సింగిల్ స్క్రీన్ అండ్ డబల్ స్క్రీన్. అలా తర్వాత మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని ఎక్కడ అవైలబుల్ ఉంటాయి, GL లైన్ ఐటమ్ డిస్ప్లే అంటే ఏంటి చూసాం, ఇవన్నీ చూసాం. సో అలాగే SAP లో మీరు సక్సెస్ అవ్వాలంటే ఏమైనా నేర్చుకోవాలి? ఐటీలో రావాలంటే SAP పర్పస్ లో MS ఆఫీస్, పవర్ పాయింట్, టైపింగ్ స్పీడ్ ఇవన్నీ ఉండాలి, ఇంతవరకు నేర్చుకోవాలి. దిస్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. నెక్స్ట్ క్లాస్ ఏంటి? పోస్టింగ్ టైప్స్. ఒక డాక్యుమెంట్ ని ఎలా పోస్ట్ చేయాలి,
ఎన్ని రకాలుగా పోస్ట్ చేయొచ్చు, ఇవన్నీ నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. క్లియర్ కదా? క్లియరా? క్లియర్ సార్. ఎర్రర్స్ వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎర్రర్స్ ఫామ్ అయిన వాళ్ళు ఉన్నారా? ఎర్రర్స్ వచ్చిన వాళ్ళు ఉంటే చెప్తాను మీకు. మీరు నాకు కాల్ చేయొచ్చు, ఎర్రర్ వస్తే వెంటనే చేయండి, డోంట్ వరీ. ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరా? ఇంకా ఎవరు లేరా? ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్, గుడ్ డే.